గౌరవ పెద్దలు దయాకర్రావు గారు, రవిచంద్రన్న, కవిత గారు, మా సీనన్న, వాసుదేవరెడ్డి గారు, అలాగే సతీష్ గారు, వారు ముగ్గురు మాట్లాడిన ప్రతి విషయాన్ని ఏకీభవిస్తూ నిన్న కేటీఆర్ గారు వరంగల్లో మాట్లాడిన విషయాల మీద వారు ఏమీ ఎక్కువ మాట్లాడలేదు. కేవలం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వరంగల్ వచ్చి 4 ఏళ్ల క్రితం మే 6వ తారీఖున 2022న ఏం డిక్లరేషన్ ఇచ్చారో దాన్ని అమలు చేయమని మాత్రమే అడిగారు. ఒకవైపు మొన్న మా 25 ఏళ్ళు మా పార్టీ పుట్టి మరి 25 ఏళ్ల సెలబ్రేషన్ పూర్తయిన సందర్భంగా మేమందరం కేసీఆర్ గారిని అడిగాం. రైతుల పక్షాన ఒక తీర్మానం చేస్తున్న క్రమంలో, రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న క్రమంలో మా జిల్లాలో మరి ఆ డిక్లరేషన్ వాళ్ళు చెప్పి 4 ఏళ్ళు అయింది. మేము ఒక సభ చేస్తాము. మేము అక్కడ పోయిన తర్వాత అందరం ఏమనుకున్నాం, కేటీఆర్ గారు వస్తే బాగుంటుంది, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మరి గుర్తు చేద్దాం, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొద్దాం, రైతుల పక్షాన ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిద్దామని మేము నిన్న సభ పెట్టాం. కానీ మేము ఊహించిన దానికంటే వీళ్ళు ఎంత దిక్కుమాలిన వాళ్ళు, ఎంత సిగ్గుమాలిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే, నిన్న మేము సభ పెడితే ముందు ఒకరోజు మేము రైతు మేళా అని చెప్పి ఒక మేళాలాగా పెట్టుకొని మంత్రులు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తల్ని రైతుల వేషం వేసుకొని డబ్బులు పెట్టి తీసుకొస్తే అది పేలిపోయింది. నిన్న మా సభ చూసి మేము కేటీఆర్ గారు మాట్లాడింది రైతుల పక్షాన, వాళ్ళ ఆవేదన, వారు ముందు రోజే వచ్చి 4-5 కల్లాలు చూసిన తర్వాత, మార్కెట్లు చూసిన తర్వాత, రైతులతో మాట్లాడిన తర్వాత, వాళ్ళ ఆవేదన చూసిన తర్వాత నిన్న మాట్లాడిన తీరును జీర్ణించుకోలేక ఇవాళ కేసు పెట్టడం, నిన్న మంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు నిజంగా కవిత గారు అంటే మీకు ఏమైనా సిగ్గు శరం ఉంటే మళ్ళీ గ్రామాలకు మీరు రావాలనుకుంటే ముందు పోయి ఆ కల్లాలు చూడండి, రైతుల బాధలు వినండి. అధికారం మీరు గద్దెనెక్కడం కోసం రైతుల ఉసురు పోసుకున్నారు. తప్పకుండా వాళ్ళ కన్నీళ్లలో మీరు కొట్టుకోపోతారు, మీ డిపాజిట్లు గల్లంత అయితే బిడ్డ అని చెప్తా ఉన్నాం. ఇదే నాయని రాజేందర్ రెడ్డి, ఆయన రైతు కాదు, రైతుల కష్టాలు తెలియవు. ఎక్కడో హన్మకొండలో ఉండే రాజేందర్ రెడ్డి రైతుల గురించి కేటీఆర్ మాట్లాడితే కేసు పెట్టడానికి సిగ్గుండాలే నీకు. నువ్వు రైతు కాదు, రైతు కష్టాలు తెలియనోడివి నువ్వు. ఆయనే ముందుగా కేసు పెట్టిండు. ఇలాంటి కేసులు లెక్క చేయం బాబు. మీకు వచ్చింది తిట్టడం, మోసం చేయడం, కేసులు పెట్టడం, మీకు వచ్చిన విద్య అది. ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మరి అద్దంకి దయాకర్ కూడా నాకు తెలిసి రైతు కాదు, ఎక్కడో రోడ్ల మీద రాజకీయాలు చేసుకునే వాళ్ళకు రైతు కష్టాలు తెలియని వాళ్ళు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్న కేటీఆర్ గారి మీద సీతక్క చేసిన విమర్శలు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ వీడియోలు చూపించాం మేము. ఒక పిసిసి ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడిండు, సార్ మరి మీరు వాళ్ళు 10,000 ఇస్తే మీరు 15 ఇస్తున్నారు. ఆయన అన్నాడు 2 పంటలకే ఇస్తాడు కేసీఆర్, 3వ పంట వేసుకుంటే నీకు బాధనా? ఆయనకి వాడేం తప్పు చేసిండు అని అంటే మీరు ఇస్తారా అంటే, మేమైనా ఆయనలాగా పాగలు కాళ్ళమా? అప్పుడున్న ముఖ్యమంత్రి నువ్వు పాగలంటే ఆ వయస్సును గౌరవించకుండా, మరి ఆయన అనుభవాన్ని గౌరవించకుండా నువ్వు పాగలనొచ్చు. కానీ నిన్నంటే మీ వాళ్ళందరికీ పొడుచుకొచ్చింది. రాహుల్ గాంధీని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి చెప్పిను, నువ్వు ఎక్కడ సచ్చినావు, ఇంట్లో సొంత బిడ్డ కూడా 10 సార్లు పిలిస్తే పలక్కుండా ఎక్కడ సచ్చినావు రా అని అంటాం. ఇన్ని గొప్ప మాటలు వేసి 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతుల ఉసురు పోసుకుంటా అంటే సచ్చినావు, కాకపోతే నువ్వు బతికినావు, నువ్వు బాగుండమని ఆశీర్వదిస్తారా, నేను దీవిస్తారా? బరాబర్ అంటాం. నువ్వే అన్నావు పాగలగాళ్ళు మేము అంటే మీరు ఇస్తారా అంటే మేము మాత్రం పాగలగాళ్ళమా? మేము ఇస్తాం అంటే నీకు నువ్వు నేర్పిన విద్య ఇది నీరజాక్ష, నువ్వు నేర్పిన విద్యే. అదే గుర్తు చేసినాం మేము. నువ్వు చెప్పింది నువ్వు వినే పరిస్థితిలో లేకపోతే ఒకసారి నువ్వు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడిన తర్వాత మీరేం మాట్లాడినో ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల మీద దాన్ని ఒకసారి ప్లే చేయమని చెప్పండి, వినండి. మీ భార్య, పిల్లి, కూతురు మీరందరూ వింటే అప్పుడైనా మీకు జ్ఞానోదయం అవుతుందేమో. ఒకసారి వినమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 1 నెల రోజులైంది
మేము రైతు కళ్ళాలు వెంబటి తిరగబట్టి ఓపెన్ చేసిండ్రు, కొంటమంటే తీసుకొచ్చి పోసిండ్రు. 1,00,000 బస్తాలు అవసరం, గన్ని బ్యాగులు ఉన్న కాడ 10,000 15,000 ఇచ్చిండ్రు. మిగతా వాయి కొంటామంటే గవర్నమెంట్ రేటు 15 రూపాయలు ఉంటే 30 రూపాయలకు అమ్ముతున్నారు. వాళ్లే కూలీలను పెట్టి నింపుకుంటున్నారు. ఇప్పటి వరకు కాటా చేసినా అక్కడి నుంచి ఎత్తలేదు మీరు. అలాగే అక్కడ కూడా కాపలా రైతే ఉండమని చెప్తున్నారు. నెల రోజుల క్రితం కొన్న వాళ్ళకి ఈ రోజు వరకు 1 రూపాయి చెల్లించలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము ప్రతి గింజ కొంటాం, ఇంకెప్పుడు సోయి ఉండి కొంటావు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? నెల రోజులు అయింది. ఆయన నిన్న చెప్పిన లెక్క ప్రకారం ఏంటి, 95 లక్షల మెట్రిక్ టన్నులు కొనాల్సి ఉంటే ఇప్పటికి 17 లక్షలు కొన్నామనంటే ఎంత శాతం? అంటే 1,00,000 మెట్రిక్ టన్నులకు 17 అంటే 17% నువ్వు నెల రోజులు బట్టి కొన్న ధాన్యం. నువ్వే ఒప్పుకున్నావు, ఈ లెక్క మేము చెప్పలేదు. కానీ ఈ లెక్కన నువ్వు కొంటే ఇంకా 3 నెలల వరకు కూడా కళ్ళాల మీద ధాన్యం కొనే పరిస్థితి లేదు. రైతు అక్కడి నుంచి వచ్చేది పండించడానికి 3 నెలలు పడితే కళ్ళం దగ్గర తీసుకుపోయి 3 నెలలు కాపలా ఉండే పరిస్థితి. మా దగ్గర మొన్న రైతు, ఒక హమాలి కూలి రైతు అక్కడే పోసుకున్నాడు, కూలి పని చేస్తాడు. పాపం గాలి దుమ్ము వస్తుంది, వర్షం వస్తుందంటే బస్తా నింపడానికి పోయి పిడుగుపాటికి చచ్చిపోయాడు. 1 రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. కళ్ళం మీద నీలం వెంకన్న అని ఒక రైతు చనిపోతే ఇది మీ హత్య కాదా? వాళ్లకు సానుభూతి అయినా ప్రకటించినా, వాళ్లకు ఎస్గ్రేషియా అయినా ఇచ్చిందా మీరు? ఏ మొహం పెట్టుకొని అన్ని కొంటామని చెప్తారు? ఎన్ని రోజులు పడుతుంది మీకు మీరు చెప్పే లెక్క ప్రకారం? సీతక్కకు పెద్దగా మాట్లాడు, మా రాహుల్ గాంధీ చాలా గొప్పోడు ఆయన అని అంటారా? నీ గొప్పోడు కావచ్చు, నీకు పదవి ఇచ్చి, నేను తీసుకొని పదవి ఇచ్చినందుకు. కానీ ఇంతమంది రైతులను మోసం చేస్తున్నందుకు అది ఆయన ఒక మోసకారి. తప్పకుండా మరి మీ భాషలో మీరని, మేము పాగలా అంటే మీరు పాగలో గొప్పోళ్ళో నిరూపించుకోండి. అసలు మీ ఉనికి ఉందా సీతక్క గారు, సురేఖ గారు? జిల్లాలో మంత్రిగా మీరు పనిచేస్తున్నారా? కమిషన్లు తీసుకున్నారని కేటీఆర్ గారిని మేము చెప్పలే, మీ పత్రికల్లోనే వచ్చింది. పంచాయతీ పెట్టుకొని మీటింగ్లకు రాకుండా ఉన్నది మీరు. ఒప్పందం కుదిరిన తర్వాత, నీకు ఒప్పందం కుదిరితే నువ్వు కనీసం దేవాదాయ శాఖ మంత్రిని కూడా పిలవకుండా మొత్తం జాతర చేసుకుంది నువ్వు, నీకు వాటా వచ్చింది కాబట్టి. ఇది ప్రజలు పత్రికల్లో వచ్చింది, ప్రజలందరికీ తెలుసు. నువ్వు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూడలేదు అనుకుంటే అక్కడ ఏం జరుగుతుందో ఆ మాత్రం తెలియదా? వారం రోజులకే ఆ దిమ్మెలన్నీ కూలిపోతే మేము పోయి స్వయంగా చూసినాం. ఒక పూజారి కొడుకు పూజ చేసుకొని వస్తుంటే ఆయన కాళ్ళ మీద పడి కాళ్ళు కూడా తీసేసిండ్రు. మరి మీరు తప్పు చేయలేదు, అందులో అవినీతి చేయలేదు, చాలా బ్రహ్మాండంగా 1000 ఏళ్ల కోసమని కడితే 100 రోజులు కూడా అది బాగలేకపోతే కనీసం ఎందుకు పోయి చూడలేదు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ పూజారి కొడుకును పరామర్శించిందా? వాళ్ళకేమైనా ఎస్గ్రేషియా ఇచ్చిందా? మీరు తప్పు చేయకపోతే వాళ్ళ దగ్గరికి పోయే మరి నిజాయితీ కానీ ధైర్యం మీకు ఎందుకు లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ నాయకులకు రైతుల మీద ప్రేమ లేదు, రైతులు పండించిన పంట కొనాలనే సోయి లేదు. వాళ్లకు అన్ని రకాలుగా మోసం చేసిండ్రు. ఎంతసేపు ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం, దాచుకోవడం, మీ అధిష్టానానికి కప్పం కట్టడంతోనే మీ పని సరిపోతుంది. ఇది ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇదే రైతాంగం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని చెప్పి ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా ఉండండి. ముందు మీరు మాట ఇచ్చినట్టు మొత్తం కొనుగోలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ, కొనే వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా రైతుల పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాట్లాడితే ఎదురు దాడి చేసే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులారా ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ కౌశిక్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు, ఇట్లాంటి మాటలు సరి అయింది కాదు, ఇలాంటి దాడి సరి అయింది కాదు, దీన్ని అందరూ గమనించాలని, ఇది అందరూ ముక్త కంఠంతో ఖండించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.